హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 కళలు. నేను లావణ్య కృష్ణ. ఈ వీడియో వచ్చి నాన్న వాళ్ళ తోటకి వెళ్ళాము. తొలేకాదశి పండగ రోజు ఇది. పెద్దగా పండగ అంటూ ఏం జరుపుకోలేదు, కానీ జస్ట్ తోటకి వెళ్ళి అందరం ఒక దగ్గర టైం స్పెండ్ చేసామన్నమాట. ఈరోజు ఈ వీడియో అంతా తోటలో మేము డే అంతా ఏం చేసాము, పిల్లలు ఎలా ఆడుకున్నారు అనేది మీకు చూపిస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే జనరల్గా మనకి సిటీలో ఇలాంటి వ్యూ కనపడదు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో పీస్ఫుల్ లైఫ్ స్పెండ్ చేయటం అట్లీస్ట్ వన్ డే అయినా చాలా హ్యాపీగా ఉంటుంది. అది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. కాబట్టి పూర్తిగా ఈ వీడియో చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేస్తుండండి. వీడియోని లైక్ చేస్తూ ఉంటే యూట్యూబ్ మన వీడియోస్ని ప్రమోట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. సమ్మర్లో వచ్చాను నేను, మళ్ళీ ఇప్పుడే 2 months తర్వాత వెళ్ళాను. తోటలో చుట్టూ అంతా చుట్టుపక్కల పొలాల్లో అన్నీ కొత్తగా కాపు వేసుకుంటున్నారు. సో మన తోట వెనక అయితే ఒక సైడ్ దోసకాయలు, ఇంకొక సైడ్ దానిమ్మకాయలు అవి ఉండేవి. ఆ కాపు అంతా అయిపోయి అవన్నీ తీసేసి ఇప్పుడు కొత్తగా వేసుకోవడానికి నేలంతా సదురు చేస్తున్నారనమాట. అందుకే ఇక్కడ అన్నీ ఇలా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం మన తోటలోకి వచ్చాము. డాడీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి మీకు గృహప్రవేశం వీడియో కూడా పెట్టాను కదా. సో ఇల్లు అయితే ఇలా ఉంది. తోట కదా, సో ఎక్కువ తోటకు సంబంధించిన సామాన్లు, మందులు అవే ఉంటాయి. నాన్నమ్మ 92 నంబరు, మీరు చాలా యాక్టివ్గా ఉంటుంది. టీవీలో వస్తున్న యోగాసనాలు చూసి దివిజ అదే ప్రాక్టీస్ చేస్తుంది. ఇక్కడ తోటలో అన్నీ ఇల్లు కట్టుకొని అన్ని సదుపాయాలు పెట్టుకున్నారు డాడీ. టీవీ, ఏసీ, బెడ్, ఫ్రిడ్జ్ అన్నీ. ఇది తొలేకాదశి పండగ రోజు తీసిన వీడియో. మేము మార్కాపూర్లో అంతా రెడీ అయిపోయి తోటకొచ్చేలోపు అమ్మ వాళ్ళు 2 days నుంచి ఇక్కడే తోటలో ఉంటున్నారు. తొలేకాదశి పండగకి అమ్మ వాళ్ళు ఇలా గుగ్గిళ్ళు వండారు. రాగానే అమ్మ ప్రసాదం పెడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బత్తాయి మొక్కలు. డాడీ వాళ్ళు 2-3 days నుంచి ఇక్కడే ఉంటున్నారని చెప్పాను కదా. ఎందుకంటే ఈ మధ్య సమ్మర్లో వాటర్ సరిగ్గా లేక చెట్లన్నీ ఒక 60 చెట్ల వరకు చనిపోయాయంట. మళ్ళీ కొత్తగా తెప్పించి వాటిని నాటడానికి డాడీ వాళ్ళు ముందే ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈరోజు లంచ్ అందరం ఇక్కడే చేస్తున్నాం కాబట్టి అమ్మ ముందే మేము వచ్చేసరికి వంట స్టార్ట్ చేసేసారు. బెండకాయ ఫ్రై చేసి ఆకుకూర పప్పు చేశారు. బెండకాయలు, ఉల్లిపాయలు ఇలాంటివి అయితే ఊరి నుంచి తీసుకొస్తారు వచ్చేటప్పుడే. ఇంకా ఇక్కడైతే వీళ్ళకేవో కొన్ని రకాల ఆకుకూరలు అవి పండుతాయి కాబట్టి జనరల్గా ఆకుకూర పప్పు కూడా పెట్టారు. పక్కనే ఇంకో ఆంటీ వాళ్ళ తోట ఉంది. వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళైతే చక్కగా ఇంటి ముందు అన్ని రకాల పూల చెట్లు, కూరగాయ చెట్లు అన్నీ నాటుకున్నారు. మేము వచ్చామని చెప్పి అమ్మ ఆ తోటకి వెళ్ళి వంకాయలు కోసుకొచ్చి వంకాయ కూర కూడా చేశారు. అది కూడా చూపిస్తాను మీకు, వీడియో పూర్తి వరకు చూడండి. గాలి అయితే చాలా విపరీతంగా వస్తుంది. వర్షాకాలం కాబట్టి కొంచెం చల్లగానే ఉంది. నేచర్ అంతా చాలా బాగా ఉంది. దివిజాను ఇంకా మోక్షిత్ బాగా ఆడుకున్నారు. కెమెరా చేతికిచ్చి వీడియో తీయమంటే ఇంకా దివిజ ఏదో అంటారు చూడండి, దర్శకత్వ ప్రతిభ అంతా చూపిస్తుంది అనమాట. వీళ్ళిద్దరైతే ఎలా ఆడుకున్నారంటే బోన్లో నుంచి వదిలేసిన ఏ చిరుత పులులో పిల్లి పిల్లల్లాగా ఫుల్గా ఆడేశారు. అసలు ఇంట్లోనే ఉండలేదు. ఇంట్లో అయితే ఏం పడేస్తారో, ఏం లాగి మీదేసుకుంటారో అని చెప్పి ఎప్పుడు ఒక మనిషి కాపలా ఉండాలి. కానీ ఇక్కడ అసలు అవసరమే లేదు, హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు. ఇంటి ముందే కదా, చూస్తూ కూర్చున్నాం అలా. కానీ ఒకటే కొంచెం భయం ఏంటంటే వర్షాకాలం కదా, పైగా తోట ఏవన్నా పురుగు పుట్ర వస్తాయని చెప్పి ఇంకా వాళ్ళ కోసం అలా
కాపలా కూర్చోవాలి. ఈలోపు అమ్మ ఒక సైడ్ వంట చేస్తూ ఇందిరాని పక్కన ఆంటీ వాళ్ళ తోట దగ్గరికి వెళ్ళి వంకాయలు కోసుకొని రమ్మని చెప్పారు. సో ఇందిర అలా వెళ్ళింది. మీకు ఒకసారి తోట చుట్టూ చూపిస్తాను. ఈ చెట్టు గుర్తుందా, ఒక షార్ట్ పెట్టాను కదా, అంజీరా చెట్టు నాన్న నా చేత్తోనే నాటించారు అని చెప్పి. సో అది ఇప్పుడు కొంచెం కాపు తగ్గింది. తర్వాత చూస్తే ఇక్కడ తెల్ల జిల్లేడు చెట్టు అవన్నీ నాటున్నారు. వీటితో పాటు మారేడు దళం, బిల్వదళం ఉంది కదా, బిల్వదళం కూడా నాటుకున్నారు. నాన్న శివ పూజకు పనికొస్తుంది అని. తోట చుట్టూ మెయిన్ అయితే బత్తాయి చెట్లు వేశారు. తోట చుట్టూ కొన్ని కొబ్బరి చెట్లు, సపోటా చెట్లు, ఇలా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఒక 10, 10, 20, 20 అట్లా నాటుకున్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, గాలి ఎంత పెద్దగా వస్తుందో, ఎంత తీవ్రంగా వస్తుందో. చల్లగా ఉంది. చాలా హ్యాపీగా మేము ఆ డే అంతా ఇలాగే ఎంజాయ్ చేసాము చల్లగాలిలో. మోక్షితిని మాత్రం అస్సలు పట్టుకోలేకపోయాము. తోటంతా తిరిగి వచ్చాడు. నైట్ అయ్యేసరికి ఇద్దరు 8:30 కల్లా పడుకున్నారు. రోజు గొడవ ఆడుకుంటూ 10:30, 11 చేసేవాళ్ళు. డే అంతా ఇలా ఆడి ఆడి అలసిపోయి 8:30 కల్లా పడుకున్నారు. ఇది వచ్చి తోటలో ఎక్స్ట్రాగా ఎవరన్నా మనుషులు ఉంటే, అంటే తోటమాలి అంటారు కదా, అలా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇద్దామని చెప్పి ఒక రూమ్ ఎక్స్ట్రా కట్టించారు. అవతల ఇంకొకటి తోటకు సంబంధించినవన్నీ పెట్టుకోవడానికి. కానీ మనుషులు ఎవరు దొరక్క డాడీ వాళ్ళే ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ ఎరువులు అవన్నీ పెట్టుకోవడానికి ఒక రూమ్ ఎక్స్ట్రా. ఈ తోట వెనక కరివేపాకు చెట్టు, మునక్కాయ చెట్టు అవి కూడా నాటి పెట్టారు. సో చూస్తే ఆ కొండ చివరి వరకు మనకి తోటే అన్నమాట. అంటే మంది కాదనుకోండి, కానీ నేచర్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ దివిజన్ చూసారా, వాన పడి మట్టి నేలంతా తడిచిందని చెప్పాను కదా, కొంచెం మట్టి తీసుకొని ఏదో చేయడానికి ట్రై చేస్తుంది. నాకు ఇది చూడంగానే చిన్నప్పుడు మనమైతే ఇలాగే ఎర్రమన్ను తడిపి మనం వాటితో చిన్న చిన్న వంట పాత్రలు అలాంటివన్నీ చేసుకొని ఆడుకునేవాళ్ళం కదా, మేమైతే అలాగే ఆడుకున్నాం. మీలో ఎంతమందికి ఇది గుర్తుందో నాకు చెప్పండి. మోక్షి అయితే ఈ రాళ్ళన్నీ ఏరుతూ ఉన్నాడు ఒక చోట పోగు చేయడానికి. ఇందాక చెప్పాను కదా, ఏదన్నా పురుగు పుట్ర వస్తుందేమో కాపలా కూర్చోవాలి అని చెప్పి అనుకుంటుండగానే ఒక చిన్న తేలు పిల్ల కనపడింది. సో వద్దు అంటుంటే పిల్లలు అక్కడికే వెళ్ళి ఆడుతున్నారు. అందుకని నాన్న పక్క తోటలో వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించి అక్కడంతా క్లీన్ చేయించారు. ఆ డే అంతా ఫుల్ క్లౌడీగా ఉంది, కానీ వర్షం అయితే రాలేదు. చిన్న చిన్న చినుకులు జల్లుల్లాగా పడింది. డే అంతా చల్లగా ఉంది. ఇందిర పక్కన తోటలో ఆంటీ వాళ్ళ ఇల్లు ఉంది, వంకాయలు తీసుకొని వచ్చింది. అక్కడికి వెళ్ళి అమ్మను ఇందిర వంట చేస్తూ ఉన్నారు. నేను పిల్లల్ని చూసుకుంటూ బయటే కూర్చొని ఉన్నామన్నమాట. పక్కన ఆంటీ వాళ్ళ తోటలో మామిడికాయ చెట్లకి కొన్ని మ్యాంగోస్ కూడా వచ్చున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ కాప్ అయిపోయింది, లాస్ట్కి వచ్చింది. మేము వచ్చాం కదా అని ఇంకా పిల్లలు ఉన్నారని తింటారని ఆంటీ మ్యాంగోస్ కూడా పంపించారు. మీకు ఆంటీ వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను తర్వాత అక్కడికి వెళ్ళి. ఇక్కడ చూస్తున్నారా, ఈయన మా జేజ్ నాన్న, అంటే డాడీ వాళ్ళ నాన్న, మా నాన్నమ్మ. తర్వాత వంట ఎంతవరకు వచ్చిందో అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి చూశాను. ఇలా ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై అయిపోయింది, పప్పు కూడా విజిల్ వచ్చేసింది. అమ్మ తాలింపు పెడుతున్నారు. 2-3 రకాల ఆకుకూరలు కలిపి మరీ పప్పు పెట్టారు, ఎందుకంటే తోటల్లో ఈజీగా మొలుస్తాయి కదా గట్ల మీద. ఇక్కడ చూడండి వంకాయలు తోటలో మనంతట మన చేతులతో పెంచుకొని ఏ మందులు లేకుండా కూరగాయలు. వంకాయ జనరల్గా మా ఇంట్లో ఎవరూ తినరు. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా చిన్నప్పుడు కూడా అమ్మ ఎప్పుడూ వండేది కాదనమాట, ఎందుకంటే డాడీకి అన్నయ్యకి వంకాయ అలర్జీ. ఇక డాడీకి అలర్జీ అంటే ఇంట్లో వండరు, ఆబ్వియస్గా ఎవరింట్లో అయినా అదే జరుగుతుంది. పెళ్ళైన తర్వాత చూస్తే కృష్ణకు కూడా అలర్జీ ఉంది. కిట్టు కూడా నేను ఎప్పుడూ వండలేదు. సో లక్కీగా ఏంటంటే మా ఇంటికి వచ్చిన కోడళ్ళకి, మా ఇందిరకు కానీ స్వాతికి కానీ వంకాయ తింటారు. సో ఈ వంకాయలు తినే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి మేము ఇప్పుడు కొంచెం వంకాయ కర్రీలు చేసుకుంటూ ఉన్నాము. ఇందిర టీవీ చూస్తూ ఇలా వంకాయలు కట్ చేస్తూ ఉంది. ఇక్కడ కిచెన్ గట్టు చాలా చిన్నది, పైగా ప్లేస్ తక్కువ. అమ్మ వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇక్కడ ఉండరన్నమాట. ఏదన్నా పని ఉంటేనే వచ్చి ఇక్కడ ఒక వారం రోజులు 10 రోజులు అలా ఉండి వెళ్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ ఎక్కువ నీట్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇక్కడ కిచెన్లో నించొని వంట చేస్తూ ఇలా బయట తోటలో వైపు కూడా చూడొచ్చు అన్నమాట.
ప్రస్తుతానికి మన బత్తాయి చెట్లకి 1 ఇయర్ ఏజ్ అనమాట. అందుకని మనకి తోట చివరి వరకు కనిపిస్తుంది. అవి కనుక 5 ఇయర్స్ వరకు గ్రో అయ్యి పెద్ద అయింది అంటే తోట అంత చివరికి కనపడదు. సో ఇందిరా లోపల వంకాయ కూర అలా చేస్తూ ఉంటే ఇందాక తేలు పిల్ల, ఇంత చిన్న తేలు వెళ్ళిందని చెప్పాను కదా, అక్కడికే ఈ మోక్షిగాడు ప్రతిసారి అక్కడికే వెళ్ళి ఏరుకొచ్చిన రాళ్ళన్నీ వరుసగా పేరుస్తూ ఉన్నాడు. సో క్లీన్ చేయిద్దామని చెప్పి ఇలా అమ్మ వచ్చారు. ఈలోపు నాన్న పక్క తోటలో అతన్ని ఇలా పిలిపించి హెల్ప్ అడిగారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలా ఈ రాళ్ళన్నీ కదిలించి, అవి చాలా బరువు ఉన్నాయి. ఫస్ట్ డాడీ ట్రై చేశారు బట్ అవ్వలేదు. వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఇలా మంచిగా మనకి హెల్ప్ చేసి వెళ్ళారు. దివిజ అయితే ఇదంతా చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నట్టు. ఎంత క్యూరియాసిటీయో. తేలు అంటే ఏంటో తెలియదు మేడం గారికి, ఇంకా తెలిస్తే అప్పుడు ఉంటుంది ఆవిడకి. ఒక్కటి అని చెప్పి ఇది కదిలిచ్చాము, అక్కడ 2 కనిపించాయి. అవి మొత్తం క్లియర్ చేసేశారు. ఇలా తోటల్లో ఉండటం, నేచర్లో ఉండటం బాగుంటుంది. కానీ ఇలాంటివి ఏదన్నా ఎదురైనప్పుడు, పాములు, తేళ్ళు ఇలాంటివి చూసినప్పుడు భయం అయితే వేస్తుంది. కానీ నాయనమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి ఇదంతా అలవాటే. కొన్ని వందల పాములు చూసుంటారు వాళ్ళు. చాలా ధైర్యంగా ఉంటారు. మనకైతే అలవాటు లేదు కాబట్టి కొంచెం కష్టమే. ఇలా ఫ్రీగా వదిలేసి ఆడుకోమంటే వాళ్ళకి అసలు బోర్ కొడుతుందని అనటం కానీ, టీవీ చూస్తాం కానీ, ఫోన్ ఇవ్వమని కానీ ఏమీ లేదు. దివిజ అయితే గిన్నెలు తోముతానని చెప్పి వచ్చింది. షింక్ అయితే చాలా కిందకుంది, నాకు ఈజీగా ఉంది, నేను చేయగలుగుతాను అని చెప్పి ఆవిడ చేస్తూ ఉంది. వాటర్ వేస్ట్ చేయకుండా పక్కనే ఉండి చేయించాము. ఇది చూసి చైల్డ్ లేబర్ అని మాత్రం అనుకోకండి. అమ్మాయికి 5 ఇయర్స్ దాటింది. సో మనం చిన్న చిన్న పనులు చెప్పచ్చు అనమాట. దివిజ కూడా చాలా ఇంట్రెస్ట్గా చేసింది. తర్వాత ఆంటీ వాళ్ళు మాకు మ్యాంగోస్ పంపించారని చెప్పాను కదా, ఇలా మ్యాంగో కడిగిమ్మని అడిగాను. టైం ఆల్మోస్ట్ 11:30 ఆ టైం అవుతుంది. సరే మోక్షిబాబుకి దివిజకి కూడా స్నాక్స్ పెడదామని చెప్పి మ్యాంగో కట్ చేశాను. అన్న ఒకసారి చెన్నై వెళ్ళి వస్తూ ఈ ఉయ్యాలు తీసుకొచ్చారు. ఇంట్లో ఇలాంటి వుడెన్ చైర్ ఒకటి మోక్షి కోసం చిన్నది ఒకటి తీసుకొచ్చారు. అది మార్కాపూర్లోనే ఉంది. ఈ వుడెన్ ఉయ్యాల వచ్చి ఇక్కడ తోటకి తీసుకొచ్చి ఇక్కడ వేశారు. మ్యాంగోస్ అయితే చాలా తీయగా ఉన్నాయి. దివిజన్ వచ్చి తినవే అంటే గిన్నెలు తోమాలి, పని చేయాలి అని నిజంగా ఏదో పని చేసేదానిలాగా బిల్డప్ ఇచ్చింది. ఆవిడ పని ముగించుకొని వచ్చేంత వరకు మనం ఎందుకు ఖాళీగా ఉంటాం, మ్యాంగోస్ అన్నీ ఖాళీ చేసేస్తామన్నమాట. భయపడి త్వరగా వచ్చింది. మోక్షిబాబు వచ్చి అత్త నాకు పెట్టు అని అడుగుతున్నాడు. నీ దగ్గరికి నేను రాను, కెమెరా ఇక్కడ పెట్టాను కాబట్టి నువ్వు కెమెరా ముందుకు రా, తినిపిస్తానని చెప్పాను. పాపం వాడు పిచ్చి చూపులు చూస్తున్నాడు, వాడికి ఏం అర్థం కాక. ఇక్కడ చూడండి, దివిజ ఈ ప్లేట్ చూపించి తోమడం వల్లే ఇంత తెల్లగా వచ్చింది అనుకుంటుంది. కానీ అది కొత్త ప్లేట్ అని దానికి తెలియట్లేదు. పిల్లలు చాలా అమాయకంగా ఉంటారు కదా. మోక్షిగాన్ని బయట ఏం ఆడతాడని కొంతసేపు లోపల కూర్చోరా అని తీసుకొస్తే వంటింట్లో గిన్నెలన్నీ కింద పడేసి గోలగోల చేస్తాడు. సో వాడికి కొంచెం సెటిల్ చేద్దామని చెప్పి స్నాక్స్ పెట్టి ఇలా కూర్చోపెట్టాము. 2 అవర్స్ అయింది తోటకొచ్చి. అటు ఇటు ఉన్నామో లేదో అప్పుడే 12 అయిపోయిందా అనిపించింది. టైం అంత త్వరగా గడిచిపోయింది. అమ్మ వాళ్ళు లంచ్ ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేసారు. ఇందిరాకి ఇట్లా పొలం పనులు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనమాట అమ్మాయికి. సో ఇంటి చుట్టూ ఆ పాదులెమ్మటి అట్లా గడ్డి పేరుకుంటూ తీస్తూ ఉంది. నాన్న చెప్పారు మధ్యాహ్నం నుంచి ఇట్లా పని వాళ్ళు వస్తారు హెల్ప్ చేయడానికి, ఆ గడ్డి అంతా పెరగడానికి, మనం ఏం చేయనక్కర్లేదు అన్నారు. తర్వాత ఇందిరాను అమ్మ ఇలా చేస్తూ ఉంటే నాన్న వేరే వాళ్ళని పిలిపించి గడ్డి మందు కొట్టించారనమాట. ఇక్కడ పక్కన వేరే తోటలో ఆంటీ వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాను. నేను మీకు ఆ ఇల్లు కూడా చూపిస్తాను. అమ్మ వాళ్ళు అయితే రీసెంట్గా ఇల్లు కట్టుకొని ఇక్కడ 2 డేస్, ఊర్లో 4 డేస్ అట్లా మేనేజ్ చేస్తూ వచ్చారు. కానీ ఆంటీ వాళ్ళు ఏంటంటే చాలా ఇయర్స్ నుంచి వాళ్ళ తోటలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళ పర్మనెంట్ ఇల్లు అది. ఇంటి చుట్టూ వాళ్ళు మంచిగా అన్ని రకాల పూల చెట్లు, వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నారు. ఇంకా వాళ్ళు మళ్ళీ ఓన్లీ పాల కోసం కొంచెం పక్కనే ఉన్న ఊర్లోకి వెళ్ళాలి, కానీ వెజిటేబుల్స్ కోసం అయితే ఏం అక్కర్లేదు. ఆల్మోస్ట్ అన్ని రకాలు వాళ్ళు తినేవన్నీ అందులో ఉన్నాయన్నమాట. అంటే వేసుకున్నారు ఇంటి చుట్టూ. ఆంటీ వాళ్ళ ఇల్లు ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. వీళ్ళు గోపయ్య స్వామి అని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గురువుని బాగా నమ్ముతారు అంకుల్ ఆంటీ. ఆయన కోసం అటు సైడ్కి కొంచెం చిన్న మందిరం కూడా కట్టి పెట్టారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మీకు ఆ మందిరాన్ని కూడా వీడియో తీసి మీకు చూపిస్తాను. మేము వెళ్ళామని చెప్పి ఆంటీ మళ్ళీ మ్యాంగోస్ ఇచ్చారు మాకు. అది తీసుకొని మా ఇంటికి వెళ్తున్నాము.
మోక్షిగాడైతే డాడీను అమ్మ ఇద్దరు ఉన్నారంటే వాళ్ళ డాడీ దగ్గరికి కూడా వెళ్ళడు, ఎవరి దగ్గరికి రారు, వాళ్ళే కావాలంటాడనమాట. ఈ పొలంలో అటు ఇటు పరిగెత్తి దివిజ నైట్ అయ్యేసరికి ఎక్కడ కాళ్ళు నొప్పులు అంటదో, నన్ను సతాయిస్తుందో అని నేను చాలా భయపడ్డాను. కానీ ఇలాంటిది వన్స్ ఇన్ ఏ వైలే కదా, ఆడుకోనివ్వు అని చెప్పి ఇట్లా వదిలేసామన్నమాట. పిల్లలు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వద్దంటున్నా కూడా అది నా వెంటపడి వీడియో తీస్తాను అని చెప్పి తీస్తూ ఉంది. చూస్తూ ఉంటే దివిజకు కూడా వీడియో మేకింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తున్నట్టు ఉంది. అడిగి చెప్తుంది, నాకు నీ చేతిలో ఏమున్నాయి అని ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని చెప్తూ ఉంది. తర్వాత ఇంతసేపు నా కోసం తీసావు కదా, నీకోసం వీడియో తీస్తాను, నడుచుకుంటూ ఇలా రా అని చెప్తే ఎన్ని వేషాలు వేస్తుంది. కెమెరా ఆన్ చేస్తే చాలు దివిజ ఎక్కడలేని పర్ఫార్మెన్స్ అంతా చేస్తుందన్నమాట. ఇంత గాలికి రీసౌండ్ వస్తుందని చెప్పి దివిజాను భవేష్ ఇలా అరుస్తూ, భవేష్ అంటున్నాను, మోక్షి బాబు ఇద్దరు ఇలా అరుస్తూ కూర్చున్నారు. వాడైతే బయట ఉన్న ట్యాప్ వాటర్ తిప్పను, ఇంకా ఒక్కటి కాదులేండి ఎంత అల్లరో. ఆల్మోస్ట్ ఇంక లంచ్ టైం అయిపోయింది. 1 o'clockకి ఇలా ఒక మనిషి వచ్చి గడ్డి మందు కొడుతున్నారు. అంటే చుట్టూ పేరుకుపోయిన గడ్డి అంతా తీస్తారనమాట. మందు కొడితే అదంతా వాడిపోతుంది, తర్వాత పీకేయచ్చు. తర్వాత లంచ్ చేసి ఆల్మోస్ట్ 2-3 hours పిల్లల్ని పడుకోబెట్టేశాము. ఇది మధ్యాహ్నము 3:30-4 ఆ టైంలో అన్న వచ్చారు హాస్పిటల్ నుంచి, డైరెక్ట్గా పొలంకే వచ్చారు. 3 to 6 పని వాళ్ళు వస్తారు తోట చుట్టూ ఉన్న గడ్డి అంతా పెరగడానికి అని చెప్పారు. సో వాళ్ళు వచ్చి ఆ పని చేస్తూ ఉన్నారు. అన్న చిన్నప్పుడు ఎప్పుడో ట్రాక్టర్ నడిపిన గుర్తు మాకు. మేము 7th 6th క్లాస్లో ఉన్నప్పుడు మాకు అప్పుడు కూడా పొలం ఉండేది, మధ్యలో అమ్మేశారు డాడీ వాళ్ళు. అప్పుడు కూడా అన్న ట్రాక్టర్ నడిపేవారు. సో ఇలా పాదులెమ్మటి ఉన్న గడ్డి ఇలా పెరుగుతూ ఉన్నారు. నేను తోటలోకి అలా వెళ్ళి చూద్దాం అనుకున్నాను, నా చెప్పులు ఎవరో వేసుకొని తోటలోకి వెళ్ళిపోయారు. సో ఇలా చెప్పులు లేకుండా నడవాల్సి వస్తుంది. మోక్షిబాబుని అయితే ఒక 2 hours అయినా పడుకోబెట్టాం, కానీ దివిజాన్ అయితే అస్సలు అవ్వలేదు, ఆడుతూనే ఉంది. ఇలా వచ్చారు కదా పని వాళ్ళందరికీ ఆ వాటర్ క్యాన్ పట్టుకొని వాళ్ళకి వాటర్ సప్లై చేస్తానని చెప్పి అటు ఇటు తిరుగుతుంది దాన్ని మోసుకుంటూ. చిట్టి తల్లికి ఎంత బలం వచ్చిందో. పనికి వచ్చిన వాళ్ళతో పాటు ఒక చిన్న బాబు కూడా వచ్చాడు వాళ్ళ అమ్మతో పాటు. ఇద్దరు కలిసి తోటంతా తెగ తిరిగారు. మంచి టైంపాస్ అయింది దివిజాకి. తర్వాత ఇది చూసారా, గడ్డి పూలు. చిన్నప్పుడు దీంతో అయితే మనం బాగా ఆడుకునే వాళ్ళం కదా. దీంతో ఆడినట్టు 90s kids 80s kidsకి అయితే బాగా తెలుస్తుంది. మీలో ఎంతమందికి ఇది గుర్తుందో చెప్పండి, నాకు కమెంట్ చేయండి. ఇక్కడ గడ్డి తవ్వుతున్న వాళ్ళకి అడ్డం వెళ్ళి మరి దివిజ నేను చేస్తాను అని చెప్పి వెళ్ళింది. చిన్న చిన్న పనులు వాళ్ళకి ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అప్పట్లో ఎంత కష్టపడ్డారు, ఫార్మర్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూడొచ్చు అనమాట దివిజాకి. అక్కడ చూసారా మా నాన్నమ్మ ఇట్లా లోపలికి రాలేక అక్కడ కూర్చోలేక, ఏంటంటే ఆమెకి ఫస్ట్ నుంచి వాళ్ళు పొలం చేసిన అలవాటు కదా వాళ్ళకి. సో వాళ్ళని అలా వదిలేసి ఒడ్డునే కూర్చో మేము మిగతా అంతా చూసుకుంటాము అంటే ఉండలేకపోతుంది. అలాగని ఓపికగా చేయను లేదు ఈ పొలం పని. ఇలా అంతా తిరుగుతూ ఆంటీ వాళ్ళ పొలంకి మన పొలంకి తిరుగుతూ ఇలా ఆడుకుంటూ ఉండేసరికి సాయంత్రం అయిపోయింది. వెంటనే మోక్షబాబుకి స్నానం చేయించేసాము. అందరం రెడీ అయిపోయి ఊరెళ్ళడానికి రెడీ అయ్యామన్నమాట. అమ్మ నాన్న ఇక్కడే ఉంటున్నారు నైట్కి, ఎందుకంటే రేపు మార్నింగ్ కూడా ఇలా పని వాళ్ళు వస్తారు, పని ఉంది అని చెప్పి వాళ్ళు రాలేదు. అన్న వచ్చారు కదా, ఇంకా అన్న నాన్నమ్మ మేమందరము మార్కాపూర్ వెళ్ళిపోయామన్నమాట. ఈవినింగ్ పూట పిల్లలకి పాలు ఇద్దామని చెప్పి కాఫీ కలుపుకొని పాలు తాగిస్తూ అలా కూర్చొని వీడియో చేస్తున్నాను. దివిజ మీకు పాలు ఉన్నాయి నా గ్లాస్లో అని చూపించబోయి అలా పాలు వంపేసింది. అన్న ఇంకా హాస్పిటల్ టైం అవుతుంది, మేమేమో రెడీ అవుతున్నామని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. టైంపాస్కి ఇద్దరు అంటే దివిజను అన్న ఇద్దరు కూర్చొని విజిల్స్ వేసుకుంటూ ఉన్నారు. మీరు ఆ విజిల్ సౌండ్ వింటూ ఉండండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గాలి వచ్చింది, గాలి పోయింది. టేక్ 3. అదే నా జైకి ఇచ్చింది.
అయ్యో ఇక్కడ తినేస్తున్నావా నువ్వు టేకులు రేయ్ ఆయన చూడు